అప్పటి వరకు వచ్చి ఇంత నెట్వర్క్ ఉన్నదన్న సంగతి నేను ఎవరు, ఎందుకంటే తాను ఒక యూట్యూబ్లో ఒక వీడియో చేసాడు. అది ఇక్కడ చైర్మన్ ట్రస్ట్ చైర్మన్ అంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యే ప్రైవేట్ ఆర్గనైజేషన్ మేము ఎక్కువ ప్రిపేర్ చేయడం బ్యాంక్, ఎందుకంటే బ్యాంక్ అంటే మీకు తెలుసు. తర్వాత ఎక్కడన్నా మేము ఎవరితోటి సహకారం తీసుకున్నట్టే డిఐడే వాళ్ళతోటి, తర్వాత అట్లా వాళ్ళతోటి మేము బ్యాచింగ్ చేస్తాం. తర్వాత ఎన్జిఓలు కానీ తర్వాత ఈ ట్రస్ట్ ద్వారా కానీ ఎప్పుడు కూడా ప్రిపేర్ చేయాలి. సార్తో సార్ కూడా చాలా బాగా స్పందించారు. ఇప్పుడు సార్ ఏం చేసాడు, ఒక యూట్యూబ్లో దీని గురించి ఇది మొత్తం చూపించాడు. ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ మొత్తం చూపించాడు. సార్ ఇట్లా ఉంటుంది సో అని చెప్పేసి ఒక వాయిస్ ఇచ్చేసాడు. వాయిస్ ఇచ్చేసి అట్లా 7 హాల్లో మొత్తం ఇక్కడ బ్యాచ్ 70 మంది కాదు. ఆ రోజు నేను మీటింగ్ పెట్టినప్పుడు 100-150 మంది దాకా వచ్చారు. చాలా మంది కూడా ట్రైనింగ్ ఆసక్తి ఉన్నారు. తర్వాత కొంతమంది ఏజీ పరంగా తర్వాత వేరే పరంగా చేయడం జరిగింది. తర్వాత 70 మంది అంటే 70 మందిని ఇక్కడ కూర్చుంటే పెట్టిన ఘనత ఎవరిది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ అంటే ఇట్లాంటివి జరిగినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అక్కడ మనకు ఇనిషియేట్ తీసుకోవాలి. సార్కి ఇనిషియేట్ చేసుకున్న విధానం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. సార్ ట్రైనింగ్ ఇచ్చినాక తర్వాత దుమ్ము దులుపుకుంటూ ఉంటారు, ఏదో నామకే భాష చెప్పుకొని నడిచి చేసుకుంటూ ఉంటారు. కానీ ఎలా ఆ విధానం లేదు. అంటే నేను వీడియో రూపకంగా క్లిప్పింగ్స్లో రూపంలో మా డైరెక్టర్ గారు కూడా చూసిండు.